చాలా రోజుల తర్వాత నేను మధుస్మిత పార్లర్ ని మళ్ళీ ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు ఇది కుడుతున్నాను, మమ్మీ నాకు నేర్పించారు. మమ్మీ ఇది ఒకటి చూసి నాకు నేర్పించారు. అండ్ నేను ఇప్పుడు ఇది ఒకటి కుట్టాను, చూసాను చక్కగా కుట్టాను. ఇది గ్రీన్ కలర్, ఇది వైట్ కలర్. మమ్మీ ఇంతకు ముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కుట్టాను, చాలా పాత. మీకు మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఈ స్టార్ ఇది ఎంత చక్కగా ఉంది. అండ్ ఇది ఈ మోడల్ కుట్టారు నేను చిన్నప్పుడు, when I was very small. See this model. ఇదే సేమ్ చిరిగిపోయిందని ఇప్పుడు ఇదే సేమ్ ఇప్పుడు మేము ఇంకో టవల్ లో కుడుతున్నాము. మ్యాటీ క్లాత్ అంటారు దీన్ని, మ్యాటీ క్లాత్ డిజైన్ అంటారు. సో ఈ డిజైన్ కి మేము ఇప్పుడు ఇంకో టవల్ లో కుడుతున్నాము. మా వాడు అరుస్తుందని ఇంకెవరు కాదు, ఇంకెవరు కాదు. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను మళ్ళీ కుట్టడానికి. Anybody do the things you do before? They say, move for me, move for me, move for me, hey, hey. And when you're done, I'll make you do it all again. So they say, dance for me, dance for me, dance for me, oh, oh. I never seen anybody do the things you do before. ఎలా పువ్వులు వస్తుందో ఇలాగే సేమ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మమ్మీ చేసినట్టుగా నేను నేర్చుకుంటేనే అవుతాయి కదా. మమ్మీలాగా పాత మోడల్స్ మేము చేయలేకపోతున్నాం. బట్ దోస్ వే రియల్లీ గుడ్, చాలా బాగుండేది ఆ టైంలో ఉన్న మోడల్స్ అని. ఐ రియల్లీ లైక్. దానికోసం మమ్మీకి అదే మోడల్ అన్నారు. మమ్మీ అన్నారు నువ్వేదో నెట్ లో ఏదో చూసుకొని చెయ్యి అన్నారు. ఎందుకు నెట్ లో చూసుకొని చెయ్యి, నాకు వద్దు, నాకు నచ్చలేదు, నాకు నీ మోడలే నచ్చిందని అన్నాను మా మమ్మీకి. నాకు నెట్ లో చూసిందే కావాలి, నా వద్దు, నాకు నువ్వు చేసిందే కావాలి అని అన్నారు. చూడండి ఇవి చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి మూడ్ చేస్తాను ఇప్పుడు. సచ్ ఎ ప్రిటీ వన్. ఇప్పుడు ఇలా చేస్తాను కిందగా తీసుకుని చక్కగా. మీకు ఇలాగా నచ్చితే దీనికోసం ఒక లైక్ తీసుకుంటండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐడి డిజైన్ కోసం ఒక్క లైక్ కొట్టండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఎస్, నేను లాస్ట్ వీడియో తీసాను ట్యూస్డే, మా హస్బెండ్ పుట్టినరోజు నాడు. ఎస్, 24th August తీసాను. లాస్ట్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ చేసుకున్నాం కదా, అదే నేను లాస్ట్ తీసాను. ఇవాళ దాకా మీ దగ్గరికి వచ్చిన వీడియోస్ మేము బయటికి వెళ్ళాము తిరగడానికి. 1 year కి 4 days హాలిడే వచ్చింది కదా, ఫ్రైడే సాటర్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. అప్పుడు మేము బయటికి వెళ్ళాము తిరగడానికి. ఆ వీడియోస్ నేను మీ దగ్గరికి ఇప్పుడు దాకా తీసుకుని వచ్చాను. ఎందుకంటే మా అన్నయ్యకి ఎగ్జామ్స్ ఉండేదని చెప్పాను కదా. సో ఎగ్జామ్స్ లో ఎంత బిజీ అయిపోయాను అంటే నాకు వీడియోస్ తీయడానికి నిజంగా టైం దొరకలేదు. సో ఉన్న వీడియోస్ కి మీ దగ్గరకు అన్ని తెచ్చి పెట్టాను. ఎందుకంటే మరి ఆ వీడియోస్ ఏమి రాకపోతే మీరు కూడా బోర్ అయిపోతారు అండ్ మీ దగ్గరికి ఏమి రాదు చూడడానికి. సో ఈ వీక్ నేను అలాగే వాడాను. ఏం వీడియోస్ తేలేకపోయాను. ఉన్న వీడియోస్ పాతి నేను ఎక్కడికి వెళ్ళాను, తిరిగాను. రిషికొండ బీచ్, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, ఇంకా లంచ్ చేసుకున్నాము. తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఇంకా మేము మర్చిపోయాను, మత్స్యదర్శిని. సో ఆ మత్స్యదర్శిని మాత్రం చాలా బాగుండేది, రకరకాల ఫిషెస్ ఉన్నాయి అందులో. సో ఖచ్చితంగా ఇవన్నీ వైజాగ్ ఒకసారి టూర్ కి వచ్చే వాళ్ళు కూడా తిరగడానికి వెళ్ళండి, బాగుంటాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో వస్తారు కదా, ఖచ్చితంగా ఒకసారి వాళ్ళని తీసుకొని వెళ్ళండి తిరగడానికి. చాలా ఎంజాయ్ గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేసుకుంటారు వాళ్ళందరూ. సో ఎనీవేస్ నేను ఆల్మోస్ట్ వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే 4 days తర్వాత నేను ఈ రోజు మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, సో 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 హ్యాపీ. మళ్ళీ నేను నా వాగుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ నేను నా మాటలు స్టార్ట్ చేశాను. 4 days నా మాటలని బంద్ అయిపోయింది, ఊరంతా బంద్ అయిపోయింది. నాకు ఎలా అనిపించిందంటే అయ్యో నేనేదో మిస్ అవుతున్నాను, నేనేదో మిస్ అయిపోతున్నాను, నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను అని. నిజంగా నా నోరంతా బంద్ అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో మాట్లాడతాను కానీ అంతలా మాట్లాడను కదా, మీతోనే అంతలా మాట్లాడతాను. సో మీ అందరితో మాట్లాడకపోయేసరికి ఏదో మిస్సింగ్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తాను నా వాగుడు. సో నా వాగుడు ఎంజాయ్ చేసుకోండి, నా బగ్బగ్ ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఇవాళ సండే మాన్యాకి యాక్చువల్గా అనుకున్నాము దానికి సర్ప్రైజ్ గా కొంచెం ట్రీట్ ఇస్తాము అని. బట్ మనకి వైజాగ్ లో వర్షం, ఇట్స్ లైక్
పోలింగ్ చిత్తక్కుపిస్తుంది వైజాగ్. ఎందుకంటే 3-4 days ఏదో వర్షం పడుతుందని న్యూస్ లో వచ్చింది. మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది వర్షం వల్ల. సీరియస్లీ టూ మచ్. చిన్నపిల్ల దానికి ఏదో స్ట్రెస్ అయిపోయి ఉంది, చదువుకొని దానికి ఏదో మేము అనుకున్నాము కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేస్తాము, మొత్తం ట్రీట్ ఇచ్చేసి పార్టీ చేసుకుని దాంతో పాటు బయటికి వెళ్ళి దానికి ఏదో తిరిగేసి దానికి దాంతో పాటు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫ్లాప్ అయిపోయింది. దానిలో కొంచెం మూడ్ పాడైపోయింది అందుకోసం. బట్ ఏం చేయలేము, వర్షం కదా, వర్షంలో మనం ఎక్కడ తిరగడానికి కూడా వెళ్ళలేము. ప్రస్తుతానికి అయితే 10:30 అయిపోయింది. అండ్ నేను ఇంకా మాన్య స్నానాలు చేసుకొని నేను స్నానం చేసుకొని ఇప్పుడే బయటపడ్డాను. మాన్య ఎప్పుడు కిందకి వెళ్ళింది ఇంకా స్నానంకి. అండ్ మాన్య తన ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది. అది ఎలా రాసింది అని అదే మీకు చెప్తుంది. బట్ కంప్లీట్ గా బిజీ ప్యాక్డప్ అయిపోయాము. చిన్నపిల్లలు మేము అనుకుంటాం కదా ఏంటి ఇంత అయిపోతుంది, చిన్నపిల్లలే కదా, క్లాస్ 3 పిల్లలే కదా, అంత ఏంటి అని. వాళ్ళ బుర్రకి వాళ్ళ ఏజ్ కి అది చాలా ఎక్కువ. ఆ స్పెల్లింగ్స్ లు, డిక్టేషన్లు అవి చాలా ఎక్కువ వాళ్ళకి. ప్రస్తుతం నేను కిందకి వెళ్ళిపోతాను ముందు టీ తాగడానికి. అండ్ వెదర్ చల్లగా ఉంది, చాలా బాగుంది. టీ పడకపోతే అవ్వదు కదా, టీ తాగిద్దాం. దాని తర్వాత మీతో ఫుల్ మాట్లాడతాను. ఇంకా మనం పడవ చేసుకుందాం చాలా తర్వాత మాట్లాడుకుంటున్నాం కదా. సో మాటలకి ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాము. నేను మా డాడీకి హెయిర్ కట్ చేస్తున్నాను. లాక్డౌన్ లోనే నేను డాడీకి హెయిర్ కట్ చేయడం నేర్చుకున్నాను. సో డాడీకి హెయిర్ కట్ చేస్తాను, చూసుకుని ఎలా చేసుకుంటున్నాను. లాక్డౌన్ వల్ల నేను ఇవి కూడా నేర్చుకున్నాను చేయడం. సో ఎలా చేయాలో అవి మీరు కూడా చూసుకొని నేర్చుకోండి. అఫ్ కోర్స్ ఫస్ట్ చాలా భయం వేస్తుంది ఎలా చేయాలి ఏంటి. దాని తర్వాత నెమ్మదిగా అన్ని నేర్చుకున్నాను. హిందీలో ఒక సీరియల్ వచ్చేది కాటేలాల్ అండ్ సన్స్. ఆ కాటేలాల్ అండ్ సన్స్ లో ఆడవాళ్ళు చేస్తున్నారు ఇలా హెయిర్ కటింగ్. సో inspired by them. And daddy full navy కట్టే చిన్న కావాలి. సో నో స్టైలింగ్ నథింగ్. కాబట్టి నాకు ఇంకా ఈజీ దగ్గరికి కట్ చేసేస్తాను డాడీ. How could you ever love me? You don't even see me. I'm hanging around, wasting time, hoping that you drop by. And I don't pretend to know what you want. I don't even know where to start, but I'm willing to try. Even if you push me under, it's only gonna make me stronger. It's only gonna feed my hunger. Say the words, say the words. Even if the tide stops turning, even if the world keeps burning, nothing's gonna stop this feeling. Say the words, say the words. ట్రిమ్మర్తో ట్రిమ్ చేస్తున్నాను డాడీకి. ఇది నా ట్రిమ్మర్. ఇది నేను దీంతో హెయిర్ రిమూవ్ చేస్తాను కదా, ఆ ట్రిమ్మర్ ఇది. దాంతో ట్రిమ్మింగ్ చేస్తున్నాను. హెయిర్ కట్ అయిపోయింది మొత్తం, జుట్టు ఏం లేదు. గుండు చేంజ్ డాడీకి. ఒక 3 months దాకా చూడాల్సిన అవసరం ఉండదు మా డాడీకి. ఇంకా డాడీకి హెయిర్ కట్ చేస్తాను మొత్తం. మమ్మీ వెనకాతల పడతారు. ఏం చేస్తారంటే హెయిర్ కట్ డొక్కు పట్టుకొని తిరుగుతారు మమ్మీ డాడీ వెనకాతల. జుట్టు తెల్లగా అయిపోయింది చూసారు ఎంత జుట్టు. ఓ మై గాడ్, చాలా ఎక్కువ టువర్చ్గానే ఉంది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా చేస్తాను. నేనే క్రెడిట్ తీసుకుంటున్నాను అది. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మాన్య ఫ్యాషన్. వైష్ణవి చాలా చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ నుంచి నేను నా పార్లర్ ఓపెన్ చేస్తాను ఈరోజు. డాడీది హెయిర్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ వస్తున్నారు హెయిర్ కటింగ్ చేయడానికి. మమ్మీ ఆ రోజు కోపంతోనే హెయిర్ కట్ చేస్తారు, బట్ ఇప్పుడు సైడ్ చేయడానికి లేదు. సో మమ్మీకి ఇప్పుడు హెయిర్ కటింగ్ చేస్తున్నాను. సో మమ్మీ సో ముందు మమ్మీకి హెయిర్ కటింగ్ చేసేసి అప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాను. Watching the flames burn higher, setting my world on fire. Nowhere to run, nowhere to hide. మమ్మీ ఆ రోజు జుట్టు పాటు ఖచ్చితంగా కట్ చేశారు. సో ఇప్పుడు కొంచెం స్టైలింగ్ చేసేస్తున్నాను. నేనంటే బాగా లేదంటే మమ్మీ కదా ఇక్కడ దాకా నేను కట్ చేసేస్తానని. వద్దు అంట,
ఏముంది జుట్టు ఏం లేదు ఇంకా జుట్టు సన్నగా అయిపోయింది వద్దంట సరే కటింగ్ చేస్తాను ఎక్కడ దాకా స్ట్రైట్ కటింగ్ చేస్తాను మమ్మీకి అయిపోయింది సో నా పార్లర్ ఇంకా ఉంది ఈ రోజు దీంతో అవ్వలేదు డాడీకి హెయిర్ కటింగ్ మమ్మీకి హెయిర్ కటింగ్ ఇంకా నాది ఐబ్రో షేప్ ఇంకా మమ్మీది ఐబ్రో షేప్ సో ఇవాళ హోల్ డే పార్లర్ డే అది 6 రోజుల తర్వాత మళ్ళీ మేము మా లంచ్ తీసుకొని పైకి వచ్చాము ఎందుకంటే మాన్యాకి ఎగ్జామ్స్ వల్ల మై గాడ్ 9:15 నుంచి దానికి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 11:15 దాకా ఎగ్జామ్స్ ఉండే 2 hours ఈ లోపల దానికి ఎగ్జామ్స్ అయిపోయింది 1 hour లోనే ఇది రాసేసి పంపించేసేది కానీ దాని తర్వాత కిందనే ఇటు వాడు తిరగడం అయ్యింది అండ్ లంచ్ కి ఒక్కొక్కసారి అవకాశం అయ్యేది ఒక్కొక్కసారి లేదు ఎందుకంటే 1 to 2 ఒకసారి రివిజన్ పెట్టేవారు ఒకసారి 11:45 12:45 పెట్టేవారు సో లంచ్ తినేవారం పైన ఒక్కొక్కసారి కింద తినేవారం ప్లాన్ అసలు ఉండేది కాదు అండ్ నానే మీకు చెప్తున్నాను ఎగ్జామ్ రాసింది మన ఎగ్జామ్ రాసాము Good. Only good, not so good, very good. Yes, but నాకు mistakes అయ్యాయి కదా. It's okay, 1 marks కట్ అయితే 30 నుంచి 29 వచ్చింది దానికి దానిలో కూడా మిస్టేక్స్ అయ్యిందంట ఒక మిస్టేక్ అవ్వకూడదా 30 రావాలా నో ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతూ ఉండాలి యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అంతే యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అమ్మకి ఏం మిస్టేక్ అవ్వలేదు అమ్మ టాప్ ఉండేది అమ్మ కూడా మిస్టేక్స్ చేసుకొని లర్న్ అయింది కానీ నేను ఫస్ట్ అయ్యేదానిక నేను మిస్టేక్స్ తోనే నాకు నేర్చుకున్నాను అంతేను తనకి కంప్యూటర్ ఎగ్జామ్ ది రిజల్ట్ వచ్చింది అందులో కూడా వెరీ గుడ్ అని రాసి పంపించారు 5 stars వచ్చింది ఓవరాల్ బానే రాసింది తను పడిన కష్టాలకి తను సూపర్ సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ బాగున్నావా టెన్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ కాదు ఇంకా సెకండ్ సెమిస్టర్ ఉంది దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్స్ కాదు కానీ డాడీకి జుట్టుకు పెరిగిపోయిన జుట్టు నేను కట్ చేయలేకపోయాను మమ్మీకి కూడా ఈ రోజు కట్ చేశాను అండ్ నాది ఇంకా మమ్మీది ఐబ్రోస్ కూడా చేయాలి సో ముందు లంచ్ చేసిన తర్వాత ఐబ్రోస్ కట్ చేస్తాను ఈ రోజు ఫుల్ మాకు పార్లర్ ఏమంటే దానికి నాది ఈ రోజు మధుస్మిత పార్లర్ అని నేను నో కాటేడాలు ఓన్లీ మధుస్మిత పార్లర్ ఓపెన్ చేశాను నేను చాలా రోజుల తర్వాత నేను మధుస్మిత పార్లర్ ని మళ్ళీ ఓపెన్ చేశాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ బుకింగ్స్ కూడా చేసుకోండి బుకింగ్స్ ఓపెన్ ఆన్లైన్ ఫోన్ చేసుకోండి కాంటాక్ట్ చేసుకోండి వాట్సాప్ చేయండి ఎవ్రీథింగ్ ఈ పార్లర్ కోసం ఒక లైక్ కొట్టండి ఫైనల్లీ మాన్యాకి నేను దాని స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడానికి బయటికి వచ్చాము అదేమో నాకు చాలా బాధ అనిపించింది అండ్ ఎలాగో వెదర్ కొంచెం బెటర్గా ఉంది వర్షం లేదు సో జాక్ ఫ్రాస్ట్ వచ్చాము ఐస్ క్రీమ్ తినడానికి నా ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను అండ్ మనీ ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియదు ఇంకా డిసైడ్ చేయలేదు ముందు మాత్రం ఐస్ క్రీమ్ తింటాము దాని తర్వాత ఏం చేయాలో చూసుకుంటాము అటువైపు బ్రెయిన్ నుంచి హాట్ థింగ్ వెళ్ళిపోయి కూల్ ఐస్ క్రీమ్ కూల్ చేస్తుంది దాని బాడీ అంతా బ్రెయిన్ కూడా కూల్ చేస్తుంది వాడి అని నాగి ఇప్పుడు తీసుకొని వస్తున్నాను మా కోసం ఐస్ క్రీమ్ హాట్ నాది హాట్ విత్ కూల్ ఐస్ క్రీమ్ నాది అని వాడికి కూల్ ఐస్ క్రీమ్ అండి మాన్యా స్ట్రెస్ రిలీఫ్ పార్టీ చూడండి ఐస్ క్రీమ్ స్ట్రెస్ బస్టర్ కూల్ చేస్తుంది దాని మైండ్ కి హాట్ మైండ్ కి పాపం ఎగ్జామ్స్ రాసి హాట్ అయిపోయింది కదా సో కూల్ చేస్తుంది అది ఆల్రెడీ తినేసింది కూడా స్కూప్ పెట్టేసి నా వెజ్ మంచూరియా ట్రీట్ మాన్యాకి కారంగా ఉంది ఉంటుంది బట్ తెలీదు కారంగా ఉంది బెటరా కొంచెం అందులో వేసుకుంటే కొంచెం బెటర్గా ఉందంట తినైపోయింది జాగ్రత్త ఫుడెక్స్ లో ఉన్నాము జాక్ ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసాము అండ్ ఇప్పుడు ఫుడెక్స్ కి వచ్చాము మళ్ళీ వెజ్ మంచూరియా అవి తినడానికి వెజ్ మంచూరియా ఇంకా వెజ్ బర్గర్ తెప్పించాము అవి తినేసి దెన్ లెట్స్ సీ వేర్ విల్ వి గో తెలియదు ఎక్కడికి వెళ్తాం ముందు తినేద్దాం ఎంజాయ్ చేసుకుంటాం మా పార్టీ నా ఇట్స్ ఆర్ బర్గర్ టైం నాది ఇంకా మాన్యాది వెజ్ మేయోనీస్ బర్గర్ ఇప్పుడు బర్గర్ తింటాం మనీ మొత్తం నోట్లో పెట్టేయాలి చూడాలి ఎలా పెడతావు మొత్తం నోట్లో పెట్టాలి ఓ మై గాడ్ వద్దు పెట్టదు బర్గర్ తింటున్నాను వెజ్ బర్గర్ బాగుంది మేయోనీస్ చీజ్ కదా కారం లేదు టేస్టీగా ఉంది స్వీట్గా ఉంది అందులో దోసకాయ అవన్నీ కుక్కంబర్ వేస్తా కదా టేస్ట్గా బాగుంది చూడండి మా ఐస్ క్రీమ్ ఇంకా బర్గర్ మంచూరియా పార్టీ అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ చేయలేదు సో లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాము మాన్యా ఇంకా నాగి డిసైడ్ చేస్తారు ఇప్పుడు 8 o'clock అవుతుంది సో
ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి. దాని తర్వాత మోస్ట్లీ 9 o'clock అలా ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే 10th అందరూ ఇంటికి వెళ్ళిపో, 11th క్లోజ్ కదా అని. లెట్స్ సీ ఎక్కడికి వెళ్దాము. ఇప్పుడు నాకు ఎయిర్ పెట్టించడానికి వచ్చారు కార్కి. సో ఎయిర్ పెట్టించిన తర్వాత మోస్ట్లీ మేము ఒకసారి అలా బీచ్ వైపు వెళ్ళి రౌండ్ చేసేసి బీచ్ అలా రౌండ్ వేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము మోస్ట్లీ. ఇంకా ఏంటంటే ఇంకా 8:15 అయిపోతుంది. ఇక్కడే డీజిల్ కొట్టిస్తారు లేదంటే లేదు. అండ్ చాలా రష్ గా ఉంది, చూడగలుగుతారు, చాలా రష్ గా ఉంది కార్స్ కూడా. అండ్ ఇప్పుడు నాకు మొత్తం కార్ టైర్స్ అన్ని ఫ్లాట్ చేసేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఫ్లాట్ చేయిస్తున్నారు అని. దేనికి అది షో యూ తను ఎలా ఫ్లాట్ చేసేస్తున్నారు కార్ టైర్స్ మొత్తం. చూడండి కార్ టైర్స్ ఎలా ఫ్లాట్ చేయించేస్తున్నారు. ఐ డోంట్ నో వై ఈస్ డూయింగ్ లైక్ దాట్. రీజన్ ఏదో ఉంటుంది బిహైండ్ దాట్. దానికి అడుగుతూ తెలుస్తుంది. నాకు ఎందుకు ఫ్లాట్ చేయిస్తున్నారు. మళ్ళీ గాలి ఎక్కువ ఎక్కిస్తున్నారు ఫ్లాట్ చేసిన వెంటనే. సో నాకు బండి సర్వీసింగ్ కి ఇచ్చారు. సర్వీసింగ్ నుంచి వచ్చింది కదా, సో ఏ ఎయిర్ ఉందో ఏం ఫిల్ చేస్తారో ఏంటో నాకు తెలియదు. సో అందుకోసం మొత్తం ఎయిర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటే ఎయిర్ వెళ్తుంది. సో నైట్రోజన్ ఉందా, ఏం మామూలు ఎయిర్ ఉందో ఏముందో తెలియదు నాకు. సో నాకు ఇప్పుడు అందుకోసం మొత్తం ఎయిర్ తీసేసి మామూలు ఎయిర్ ఎక్కిస్తున్నారు. ఇంకొక ఫ్లాట్ చేస్తున్నారు ఎయిర్. సో ఆల్రెడీ 2 టైర్స్ తీసేసి 2 టైర్స్ ఎక్కించారు, మిగతా 2 టైర్స్ తీస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ పనులు ఉంటాయి. సో అవన్నీ మనకి పెద్ద ఐడియా. కార్ డ్రైవ్ చేసినా తెలుస్తుంది మనకు. ఓన్లీ ఏమన్నదానికి కార్ ఇచ్చారా, స్టీరింగ్ ఇచ్చారా, డ్రైవ్ చేస్తాం అని. సో నేను ఎప్పుడు పైలట్ కింద పనిచేస్తాను. ఇలాంటివన్నీ మనకి ఐడియాలు ఉండవు, ఎందుకు దేనికి అవన్నీ అంత కాన్సెప్ట్ ఉండవు మనకి. అండ్ నాకు స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడానికి ఒకసారి పక్క సీట్ వచ్చేసి నేనేమో డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాను కాసేపటి కోసం. అంతే, మనకి దానికన్నా ఎక్కువ ఇంకా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎనీవేస్ తను అవన్నీ చేసిన తర్వాత విల్ గో హోమ్. సో నేను ఇలాంటి వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను, ఈ పెట్రోల్ బంక్ లోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం కదా, సో మన ఈ ఆఫ్టర్ లాంగ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మళ్ళీ నన్ను మర్చిపోకండి. అందుకోసం మధ్య వీడియో కూడా పెట్టండి, నన్ను మర్చిపోరు కాబట్టి. దాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేయగలుగుతారు. మళ్ళీ కలిసి ఇంకొక రోజు ఇంకొక తప్పదాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ videos. Thank you so much for watching my videos. Thank you. Bye-bye. Enjoy. Share with friends and family. Share. So bye-bye. Enjoy your evening. Never knew that it could mean so